హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేనండి మీ రజనీని మాట్లాడుతున్నాను. అయితే నాకు కొంచెం ఖాళీ టైం దొరుకుతున్నప్పుడు నేను కొన్ని పనులు చేసుకుంటాను. అదేంటనేది మీకు ఈ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్, చూడండి. నా దగ్గర ప్లాస్టిక్ పాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దానికి నేనే ఓన్గా డిజైన్ చేసుకున్నాను అనమాట. నేను ఏది కూడా ప్లానింగ్ చేసుకోలేదండి. కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక నేను అలా చేస్తూ ఉంటుండే, కానీ ఈ డిజైన్స్ ఆలోచన రాగానే అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. మీకు నచ్చిందో లేదో లాస్ట్ వరకు చూసి నాకు కామెంట్లో పెట్టండి, ఓకేనా?
ఫైనల్ లుక్ ఇది ఫ్రెండ్స్. ఎలా ఉంది, నచ్చిందా చెప్పండి ఫ్రెండ్స్. నాకు నచ్చితే కామెంట్లో పెట్టండి. అయితే నేను ఇది 2 చేసుకున్నానండి సేమ్ డిజైన్తో, మీకు చూపిస్తాను. ఎందుకు చేసుకున్నానంటే రెండిట్లో కూడా నేను అరేకప్పం పెడదాం అనుకున్నాను అనమాట. అందుకని అయితే నేను ఇందులో మట్టి వేసిన తర్వాత అరేకప్పం నేను ఎలా పెట్టానది మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, చిన్న క్లిప్ చూపించాను. ఈ పార్ట్స్లో మొక్క పెట్టిన తర్వాత ఎలా ఉంది ఫ్రెండ్స్. 2 పార్ట్స్లో కూడా సేమ్ మొక్కలు పెట్టాను, అందుకని సేమ్ డిజైన్ వేసుకున్నాను అనమాట. దివాన్ కట్ పక్కన ఉన్నది ఒకటండి, అలాగే ఇంటి ఎంట్రన్స్లో ఉన్నది మరొకటి అనమాట. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అది ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే సడన్గా మాది గ్యాస్ అయిపోయిందండి. ఇక గ్యాస్ అయిపోయిందని చెప్పేసి నేను ఏం చేశానంటే, మనకి ఉప్మా నూక ఉంటుంది కదా, ఉప్మా నూక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసి ఉంచేసామనుకోండి ఒక పావు గంట, అది నీట్గా దోసపిండిలో రెడీ అయిపోద్ది. దానికి చిన్న సాల్ట్, 1 కప్పు పెరుగు వేసి నేను ఇంకా రోటీ మేకర్లోని దోశలు వేసుకుంటున్నానండి. మరి గ్యాస్ అయిపోయింది. 2 సిలిండర్లు ఉన్నాయి కానీ నేను బుక్ చేయడం మర్చిపోయాను అనమాట. అందుకని మీకు డౌట్ రావచ్చు మరి చట్నీ ఎలా చేసుకున్నారని. దానికి నేనేం చేశానంటే రైస్ కుక్కర్లో ఒక 1 స్పూన్ చాలండి చట్నీకి మాత్రం. 1 స్పూను ఆయిల్ వేసాను, 1 స్పూన్ జీలకర్ర, అల్లం చిన్న ముక్క, కొంచెం చింతపండు, ఒక 10 పచ్చిమిరపకాయలు, అలాగే 1 ఆనియన్, 2 టమాటోస్, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఆపేసి మిక్సీ చేసేసుకుంటే చట్నీ రెడీ ఫ్రెండ్స్. అదనమాట మా టిఫిను. మేము మొలకలే తింటాము, కాకపోతే పెసలు అయిపోయాయి అనమాట. అది పరవాడలో నుంచి తెప్పించామండి, మేము ఇక్కడ తీసుకోము. పెసలు అయిపోయింది, మళ్ళీ కనుక్కుంటున్నాం అనమాట. అక్కడ నుంచి తెచ్చుకుంటాము. ఈలోపు కొంచెం ఈ టిఫిన్తో కొద్దిగా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఇది చేసుకున్నాను అనమాట. అలాగే నా దగ్గర ఫ్రిడ్జ్ కవర్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, పాతది. అంటే అది పాత ఫ్రిడ్జ్ది అనమాట, చిన్న ఫ్రిడ్జ్ది. దానికి కొన్ని కుట్లు అవి ఊడిపోయి లోపల క్లాత్ కూడా డెలికేట్గా ఉంటుంది కదా, అదంతా ఊడిపోయింది అనమాట. అయితే పైన క్లాత్ అయితే చాలా బాగుందండి, మొక్కమల్ క్లాత్ వచ్చింది, షైనింగ్ బిస్కెట్ కలర్ మీద. నాకు పారేయడానికి మనసు ఒప్పలేదు. అయితే నేనేం చేశానంటే లోపల లైనింగ్ క్లాత్ పాలిస్టర్ ఇది వేసి నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇది టేబుల్ మ్యాట్ కింద, అంటే డైనింగ్ టేబుల్ మ్యాట్ కింద చేసుకున్నాను ఫ్రెండ్స్. దానికి నేనేం చేశానంటే ఎంట్రన్స్లో బోరుగా ఉందనేసి నా సారీకి కుర్చీల దగ్గర ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూసారా, కొడుతున్నాను కదా, ఆ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. అలా అతికించి కుర్చీల్ని ఈ డిజైన్ అలా పట్టుకుంటుంది. నాకు అది ఎందుకో నచ్చగా తీసేసి పక్కన పెట్టేసాను చాలా రోజులు. ఒక ఐడియా వచ్చింది, సరే అదేదో దీనికే పెడితే బాగుంటుంది కదా అని. మనకి డైనింగ్ టేబుల్లో ఎంట్రన్స్లో కనిపిస్తే బాగుంటుందండి ఇలా డిజైన్స్. చూసారా, అలా పెట్టుకున్నాను. నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకుని అలా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ డైనింగ్ టేబుల్కి. అలా కుట్టుకున్నాను అనమాట, లోపల క్లాత్ బయటకు రాకుండా. అలాగైతే థ్రెడ్స్ అనేవి లోపల ఉండిపోతాయి కదా, ఓపెన్ థ్రెడ్స్, ఎప్పటికీ అలా ఉండిపోద్ది. ఎడ్జెస్ మనకు ఇంకా ఓపెన్ అవ్వదు అనమాట.
స్మాల్ హ్యాంగింగ్స్ ఒక 3 కలిపి కుట్టి, అంటే నేనే పోస్టులు అవి నా దగ్గర ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకొని అలా కుట్టానమాట. ఎలా ఉందో చెప్పండి. ఇది ఫ్రెండ్స్ నేను ఇంట్లో చేసుకునే, అంటే నాకు టైం ఉన్నప్పుడు చేసుకునే చిన్న చిన్న పనులు అనమాట. నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, వీలైతే కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.